దుగ్గిరాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ చిలూరు గ్రామంలో 18 తారీఖున ఒక సస్పీషియస్ డెత్ జరిగింది. ఒక 48 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ లోకం శివనాగరాజు సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో చనిపోవడం జరిగింది. బయట ఏమీ ఎట్లాంటి దెబ్బలు లేవు, కానీ చెవి నుంచి కొద్దిగా రక్తం కారింది. అది చూసి సస్పీషియస్ డెత్ కింద ఆ కేసు నమోదు చేయడం జరిగింది 194 BNSS కింద. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే పోస్ట్ మార్టంకి పంపించడం జరిగింది. పోస్ట్ మార్టంకి పంపిస్తే ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కొన్ని రిబ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. అదేవిధంగా ఇది సఫోకేషన్తో డెత్ జరిగిందని ప్రిలిమినరీగా చెప్పడం జరిగింది. ఆ బేసిస్ మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే లోకం శివనాగరాజు భార్య ఆమె లవర్తో కలిసి ఇతనిని చంపేశారని నిర్ధారించడం జరిగింది. సో ఈరోజు ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ మర్డర్ కేసులో. సో ఈ కేసుని 194 BNSS నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో ముగ్గురు ముద్దాయిలను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. A1 అని లోకం మాధురి, ఆమె చనిపోయిన అతని భార్య. అదేవిధంగా A2 కొండవీటి గోపి, అతను A1కి లవరు. అండ్ A3 కంబంపాటి సురేష్ అనే అతనిది పిడుగురాల, అక్కడ ఒక RMP డాక్టర్గా ఇతను పనిచేస్తా, ఫిరంగిపురం ఇతను RMP డాక్టర్గా పనిచేస్తాడు. దీంట్లో ఈ ఎవరైతే A1 ఉందో, ఎవరైతే భార్య ఉందో లోకము లక్ష్మీ మాధురి, ఆమెకి కొంత టైం నుంచి A2తో కాంటాక్ట్ నడుస్తూ ఉంది. సో ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో, ఎవరైతే భర్త ఉన్నాడో, భర్త ఆమెను బాగా కొట్టేవాడు, బాగా టార్చర్ పెట్టేవాడు. అదే క్రమంలో ఈమె వాళ్ళకి కొన్ని ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. అదే క్రమంలో ఆమె A1 A2కి దగ్గర అయింది. సో కొంతసేపు A2 దగ్గర చనిపోయిన అతను హైదరాబాద్లో కూడా పని చేయడం జరిగింది. సో ఎవరైతే A1 భార్య ఉందో ఆమె కొంతసేపు విజయవాడలో ఒక మూవీ హాల్ దగ్గర పని చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆమెకి A2తో పరిచయం అయింది, గోపి అనే అతనితో పరిచయం అయింది. పరిచయం అయినాక ఇతను భర్త కంటిన్యూస్గా టార్చర్ పెట్టేవాడు, కంటిన్యూస్గా హరాస్ చేసేవాడు. దాని తర్వాత వాళ్ళకు ఇంటిమేసీ పెరిగింది, అది లవ్ అఫేర్ కింద మారింది. సో ఒక 1 month బ్యాక్ నుంచి వాళ్ళు ఎలా చంపాలని వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఈ చంపేటప్పుడు ఈమె భార్య ఎవరైతే ఉన్నారో, A1 ఉన్నారో, ఆమె మత్తు ట్యాబ్లెట్స్ దాన్ని పౌడర్ చేసి ఆ మత్తు ట్యాబ్లెట్స్ను భోజనంలో కలపడం జరిగింది. భోజనంలో కలిపిన తర్వాత అతను నిద్రపోయాడు. నిద్రపోయినాక A2 A3 లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చినాక అతను ఒకరు కాలు పట్టుకున్నారు, ఒకరు చేతులు పట్టుకున్నాడు, ఒకరు అతని మీద కూర్చొని అతన్ని డిండుతో అతన్ని సఫోకేట్ చేయడం జరిగింది. సో సఫోకేట్ చేసినాక చంపినాక A2 A3 లవర్ అండ్ లవర్స్ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. చంపినాక కొంతసేపు తర్వాత మార్నింగ్ 4:30కి భార్య A1 ఆమె ఇంటి వాళ్ళకి, మిగతా వాళ్ళకి చెప్పింది, ఇలా చనిపోయాడని చెప్పింది. ఏదో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడని వాళ్ళు అనుకున్నారు. దాని తర్వాత పోలీస్ రిపోర్ట్ రావడం జరిగింది. పోలీస్ రిపోర్ట్ వచ్చినాక మనం కేసు రిజిస్టర్ చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది మర్డర్గా తేలింది. సో ఈరోజు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ కేసును ఫస్ట్ నార్మల్ 194 ఒక సస్పిషియస్ డెత్గా రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఈ కేసులో ప్రాపర్గా మంచి ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మర్డర్లో ఆల్టర్ చేయడము, అదేవిధంగా అందరినీ అరెస్ట్ చేయడం అనేది ఇన్స్పెక్టర్ మంగళగిరి రూరల్ ఆధ్వర్యంలో దుగ్గిరాల SI అండ్ వాళ్ళ టీం చాలా మంచి పని చేశారు, మంచి ఇన్వెస్టిగేషన్ చేశారు. సో వాళ్ళని అందరినీ మేము అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ. 3 షీట్లు పౌడర్ చేసి ఆ మత్తు ట్యాబ్లెట్లు కూడా A3 దగ్గర నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేయడం జరిగింది. A3 RMP డాక్టర్. సో RMP డాక్టర్ దగ్గర నుంచి
వీళ్ళు తీసుకువచ్చి ప్లాన్ చేసి కలిపారు. ఫస్ట్ ఇన్స్టిగేషన్ A1 అంటే భార్య A2కి చెప్పింది, ఇట్లా నాకు హరాస్ చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, చంపాలని భార్య A2కి చెప్పడం జరిగింది. తర్వాత ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతనికి అరౌండ్ 1 month నుంచి తెలిసింది వీళ్ళ ఇద్దరికి అఫేర్ నడుస్తుందని. సో చనిపోయిన అతను హైదరాబాద్లో ఎక్కడైతే A2 దగ్గర పని చేశాడో ఆ A2 ఎంప్లాయీస్కి కూడా ఫోన్ చేసి, ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడని అతని మీద కొంతమందికి చెప్పడం జరిగితే దాని తర్వాత ఇతను చంపేయాలని వాళ్ళు అనుకున్నారు. సో ఈ చంపే ప్లాన్లో A3 A2కి సహకరించాడు, అందుకని A3ని కూడా మనం అరెస్ట్ చేశాము. సో A3 A2 కలిసి అక్కడ గుంటూరుకి ఒక కార్లో రావడం జరిగింది. ఆ కార్ని కూడా సీజ్ చేశాము. ఇక్కడ నుంచి వాళ్ళు ఇద్దరు ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ మీద చిలూరు గ్రామంకి వెళ్ళడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసులో 4 మొబైల్ ఫోన్స్, ఒక మోటార్ సైకిల్, ఒక కారు అండ్ ఒక మత్తు టాబ్లెట్స్ షీట్ కూడా సీజ్ చేయడం జరిగింది. A2 A3 చంపినాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఆమె మాత్రమే శవంతో ఉంది. ఆమె నార్మల్గా ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో అతను ఈ అమ్మాయి ఫోన్లో, భార్య ఫోన్లో పార్న్ వీడియో చూసేవాడు, ఈమె కూడా చూపించేవాడు. సో చంపినాక ఆమె ఆ ఫోన్ హిస్టరీ చూసింది. ఆ ఫోన్లో ఇతను ఇంకా ఏమేమి చూశాడు అనేది పాత బ్రౌజర్ హిస్టరీ చూడడం జరిగింది. పార్న్ చూసింది అనేది కరెక్ట్ కాదు, కానీ అతను ఇంకా ఏమేమి చూశాడు, ఏమేమి చూసేవాడు అనేది ఆమె బ్రౌజర్ హిస్టరీ చూడడం జరిగింది. ఆమె ఒక్కటే ఉంది. వాళ్ళు ఇద్దరు చంపినాక వెళ్ళిపోయారు. A2 A3 వెళ్ళిపోయారు. A1 మాత్రం శవంతో చంపినాక ఉంది. సో మత్తు టాబ్లెట్స్ అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సో ఇతను RMP డాక్టర్ వేరే ప్రిస్క్రిప్షన్ చూపించి మత్తు టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ ఏ షాప్ నుంచి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.